హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకే ట్రెండ్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోకి మాకు అంటే కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనమాట. అంటే చాలా అంటే మా అన్నయ్య పెళ్లి ఫిక్స్ అవడం ఈ పనుల్లో కొంచెం అయితే బిజీగా ఉన్నాం. మేమైతే మా అన్నయ్య ఎంగేజ్మెంట్ షాపింగ్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట. మా వదిన వాళ్ళ బాబుకి కూడా వ్యాక్సినేషన్ వేయించాలి అని అంటే అంటే చిన్నపిల్లడు వ్యాక్సినేషన్ వేయించాలంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళి వ్యాక్సినేషన్ వేయించేసిన తర్వాత మేమైతే అక్కడే మా అత్త ఎంతో ప్రేమగా ఉప్మా చేసి పెట్టింది. అసలు ఆఫ్ కోర్స్ ఆ ఉప్మా తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. అందులో అల్లులు అంటే అత్తకి ఆ కోసంత ప్రేమ ఉంటుంది కాబట్టి దారిలో వస్తే మాకు ఇష్టం అని చెప్పేసి మైసూర్ బజ్జీలు తెచ్చిందనమాట. ఆ బజ్జీలు చూస్తూ ఊరుకుంటామా, ఇంకా వివాహ భోజనంబు అని తినేసాం అనమాట. తినేసిన తర్వాత లోపల కూర్చొని మా అమ్మ మేము బయట ఈ మా బుడ్డతో చూడండి కారణడి వేస్తుంది దగ్గర కూర్చొని జింగ్ అని స్టీరింగ్ స్టక్ అయిపోయింది అంటారు, అది దాని బాధ. సో మేమైతే టిఫిన్ చేసిన తర్వాత సో ముందు మాల్కి వెళ్దాము, మాల్లో చూసుకుని అప్పుడు సౌత్ ఇండియాకి వెళ్ళి ఏదైనా అంటే సౌత్ ఇండియా కూడా చూసుకుందాము, బట్టలు అన్నా ఫ్యాబ్రిక్స్ అన్నా బాగుంటాయేమో, ఆఫర్స్ అన్న ఉన్నాయేమో అని. సో మాల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. మాల్లో ఇంకా ఇది ఆల్మోస్ట్ మా డాడీకి ఇది ఫస్ట్ టైం అనమాట మాల్కి రావడం మా డాడీ. అండ్ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు ఫస్ట్. అండ్ మాల్లో చూసేసరికి అంతా ఇది ప్రో కటింగ్ అని చూసారు. డాడీ వచ్చి ఇది ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం అని చెప్పగానే మాకైతే మొత్తం మాల్తో తిప్పి చూపించాలనిపించింది, కానీ మా డాడీకి అంత టైం లేదు. సో మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి ఎంట్రెన్స్ అక్కడ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ కవర్ చేసాం అనమాట. సో కింద వాళ్ళ షాపింగ్ పనిలో ఉంటే మేము మాత్రం చూడండి మా కోతి పనులతో ప్రో కటింగ్ వచ్చాయి. అలాగే షాపింగ్తో లేడీస్తో షాపింగ్ అంటే బాబోయ్ మామూలు విషయం కాదు, చాలా ఓపిక ఉండాలి. అంత ఓపిక అయితే నాకు లేదండి. సో అందుకని మేమైతే ప్రో కటింగ్ చేయడానికి చెప్పేసి లోగోషుడు చక్కగా మన ఫామ్ ఫిల్ చేస్తున్నాడు. సో ఈ ప్రో కటింగ్ గురించి ఎవరికన్నా తెలియకపోతే ఇంకా మన కాకినాడ 82 degrees SRMT మాల్ ఐనాక్స్ దగ్గర సర్పర్ జంక్షన్ దగ్గర ఐనాక్స్ ఉంది మాల్, SRMT మాల్. సో అందులో సెకండ్ ఫ్లోర్ లో ప్రో కటింగ్ కొత్తగా ఓపెన్ చేశారండి. ఇందులో వచ్చేసరికి 5 laps వచ్చేసరికి 250 rupees అండ్ 8 laps వచ్చేసరికి 350 rupees అనమాట. ల్యాప్ ఇన్ ద సెన్స్ రౌండ్ 5 రౌండ్లు 250, 8 రౌండ్లు 350 అనమాట. సో మేమైతే హెల్మెట్లు వేసుకొని అది యాదృచ్ఛికం ఏంటో తెలియదు కానండి మా ఇద్దరే హెల్మెట్స్ కూడా సేమ్ వచ్చాయి అన్నమాట రెండు. ఈలోపు మా ఆవిడైతే రైడ్ స్టార్ట్ చేస్తే ఆడికైతే డ్రైవింగ్ కొత్త అంటే బిగినర్ అనమాట డ్రైవింగ్ లో. ఆఫ్ కోర్స్ నేను బిగినర్ అనుకో, కాకపోతే వాడు ఒక 1% బెటర్ అనమాట. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇద్దరు బిగినర్సే డ్రైవింగ్ లో. సో ఎలా చేస్తారంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రిఫ్ట్స్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ SRMT మాల్ సెకండ్ ఫ్లోర్ లో అయితే ప్రో కటింగ్ మీకోసం అయితే వెయిట్ చేస్తుంది. అండ్ ఎవరైనా ఇంకా డ్రైవ్ చేయాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు యూ కెన్ గో అండ్ రైడ్ ఇట్. అండ్ మేము మాల్ కంప్లీట్ చేసుకొని చెప్పాం కదా సౌత్ ఇండియాకి అయితే మేము వెళ్ళి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అనుకున్నాము. సో సౌత్ ఇండియాకి అయితే స్టార్ట్ అయ్యామని అనమాట. సో అప్రాక్సిమేట్లీ మాల్ నుంచి సౌత్ ఇండియాకి వెళ్ళి అక్కడ ఆఫర్స్ అవి చూసుకొని మేమైతే చాలా వరకు షర్ట్స్ అయితే చూసాం, కానీ
అండ్ అబ్బా ఈ మెయిన్ రోడ్ ట్రాఫిక్ చూస్తుంటే అసలు మాకైతే అసలు చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది అంటే కాకినాడలో ఎంతమంది జనాభా ఉన్నారా అనిపించింది. ఆఫ్ కోర్స్ తర్వాత గుర్తొచ్చింది పండగ సీజన్ కదా ఆ మాత్రం ఉంటుందని. సో ఫైనల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ మా కార్ని కాస్త వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేసి మేమైతే షాపింగ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో చూసుకొని. సో మా వదినమ్మకి అయితే సారీ సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ మా వదినమ్మ కోసం అయితే మేము చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వస్తుందా మా ఇంటికని. అండ్ సారీ అయితే ఆల్మోస్ట్ ఒక 5 to 8 సారీస్ అయితే మేము సెలెక్ట్ చేసాము మా వదిన వాళ్ళు. సో దాంట్లో మా అన్నయ్యకి నచ్చింది అండ్ మా అందరికీ కొంచెం నచ్చింది. మెజారిటీ ఆఫ్ ఓటింగ్ పరంగా చూసుకుని ఒక సారీ అయితే సెలెక్ట్ చేసాం అనమాట. సో ఆ సారీ మేము ఎంగేజ్మెంట్ బ్లాగ్లో అయితే చూపించబోతాము. అండ్ ఇప్పుడైతే కొంచెం సస్పెన్స్, ఎందుకంటే ఈ వీడియో మా వదిన చూస్తే కనుక సారీ రివీల్ అయిపోతుంది కాబట్టి. సో మేమైతే ఈ సారీ ఇక్కడ చూపించాలైతే నన్ను మేము అనుకోలేదు. సో ఎంగేజ్మెంట్లోనే డైరెక్ట్గా చూపిద్దాము, మా చుట్టాలందరికీ కూడా అప్పుడే చూపిద్దామని అంత షాపింగ్ చేస్తే మాకు ఆ డబ్బాలు వచ్చేయండి. ఏంటో మేము ఎంత షాపింగ్ చేసినా మాకు చివరికి ఆ చెప్పలే చేతికి వస్తాయి. సో మా కారు వ్యాలెట్ పార్కింగ్ దగ్గరికి వెళ్తే మా కారు వచ్చి లోపు ఈ పిల్లలకి ఏదో చిన్న చిన్న ఆటో వస్తువులు కొనేసి అక్కడి నుంచి లంచ్ టైం అయిపోయిందని పిల్లలు ఆకలి అంటున్నారు. మేమైతే ఫుడ్ ట్రైన్కి వచ్చాము. అక్కడ మా ఓడి చూడండి గేట్ ముందు. సో వేకెన్సీ లేదన్నారు. సో అందుకని వెయిట్ చేయమన్నారు. ఈ లోపు వెయిట్ చేయమంటే మేము మామూలు కూరుకుంటామా, మా వింత అలవాట్లతో రకరకాలుగా ఫోటోలు ఎలా అయితే తీసుకోకూడదో అలా అన్ని యాంగిల్స్ తీసేసుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి ఫైనల్లీ లోపల నుంచి కాల్ వచ్చింది రమ్మని. సో మేమైతే లోపలికి వెళ్ళాము. మాకు ఇచ్చిన స్టేషన్ చెన్నై అనమాట. చెన్నై స్టేషన్లో కూర్చున్నాం. సో మా పిల్లలకి అంటే ఫుడ్ ట్రైన్ ఈ రెస్టారెంట్ వచ్చేసరికి కాకినాడ 2 towns పక్కన ఉంటుందండి. మా బాంధవ్యకి అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది. ట్రైన్ వస్తుంది చూడగానే ఎక్కడికి వస్తుంది ట్రైన్, ఎక్కడికి వస్తుంది మనం ఎక్కి వెళ్ళిపోతామా అని అడుగుతుంది. సో మా బాంధవ్య వీళ్ళందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ట్రైన్ ఎప్పుడు వస్తుంది. ఫైనల్లీ వచ్చింది అనమాట. మేము చేసిన ఆర్డర్ చిల్లీ చికెన్ ఇవన్నీ కూడా ఫుడ్ అయితే బాగుందని చెప్పాలి ఫుడ్ ట్రైన్లో. అండ్ ఈ రెస్టారెంట్కి ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే యూ కెన్ విజిట్. కాకినాడ 2 town పక్కన ఉంటుంది. అండ్ ఈ రెస్టారెంట్లో మేమైతే కడుపు నిండుగా చక్కగా అందరం దగ్గర ఆల్మోస్ట్ 5 items ఆఫ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. మాకైతే బాగా నచ్చింది. సో ఇంకెవరైనా టేస్ట్ చేయలేకుంటే యూ కెన్ గో అండ్ టేస్ట్ ఇట్. అండ్ ఈ రెస్టారెంట్కి ఎంతమంది అయితే విజిట్ చేస్తారో, ఇంకా ఎంతమంది అయితే విజిట్ చేయలేదో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి. ఈ లోపు వాళ్ళు తింటుంటే మా ఓడు చూడండి, నా నోట్లో చికెన్ పీస్ ఉంది, వద్దురా అంటే రారా ఫోటో తీసుకొని చెప్పి సెల్ఫీ వీడియోలు తీసేసి చాలా అంటే తెలుసు కదండి బేసిక్గా నేనైతే చాలా నీట్నెస్ ఉంటానని. సో ఇవంతా కూడా ఇవి లోపు బిఫోర్ ఇది ఆఫ్టర్ అనమాట. అందరూ తినేసాక చక్కగా మేమైతే ఆ చెన్నై ఎగ్మోర్ స్టేషన్ దగ్గర, చార్మినార్ దగ్గర, తాజ్ మహల్ దగ్గర మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మా ఇంటికి వెళ్ళే గ్యాప్ లో మెక్లరన్ గ్రౌండ్ లోని ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారని మాకు తెలిసిందన్నమాట ఆటో కాన్వర్సింగ్ ద్వారా. సో మేము ఏం చేసామంటే తెలివిగా వాళ్ళందరినీ కాకినాడ మా ఇంటికి పంపించేసి మేము మాత్రం చింక్ అని ఊపుకొని ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. సో దానికంటే ముందు ఏం చేసామంటే మాకు పొద్దున్న సౌత్ ఇండియాలో సెలెక్ట్ చేసుకున్న షర్ట్ అది మాకు ఫైనల్ అవ్వలేదని ఒకసారి మళ్ళీ వన్స్ మోర్ ఒకసారి చెక్ చేసుకోవడానికి వెళ్ళాం అనమాట. అదే షర్ట్ మేము సెలెక్ట్ చేసుకున్నది. దాని మీద ప్యాంట్ ఏం బాగుంటుంది, ప్యాంట్స్ అవన్నీ చూసుకోవడానికి అయితే వెళ్ళాము. ఫైనల్ ఈ ప్యాంట్స్ అయితే సెలెక్ట్ చేసాము. మా షర్ట్ అండ్ ప్యాంట్స్ అవి అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ తర్వాత షర్ట్స్ అయితే అక్కడ స్టోర్లో ఏమన్నారు ఆర్డర్ పెట్టాలంటే ఆర్డర్ పెట్టారు. అండ్ ఫైనల్లీ ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్స్ లో సాగర కన్య అనే సంథింగ్ ఆ థీమ్ తో ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. మేమైతే బైక్ పార్క్ చేసుకొని టికెట్స్ తీసుకొని ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ ఎగ్జిబిషన్ అయితే చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకు కూడా ఆడుకోవడానికి గేమ్స్ చాలా వరకు పెట్టారు. నేను ఈ గేమ్స్ లో ఏంటంటే చాలా కొత్త చూసాను అనమాట. ఈ గేమ్స్ లో లైక్ ఎప్పుడు జెయింట్ వీల్, బ్రేక్ డాన్స్, కొలంబస్ ఇవే కాకుండా ఇంకా చాలా కొత్తవి అయితే పెట్టారు ఎగ్జిబిషన్ లో. చాలా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫిషెస్ చూస్తుంటే రకరకాల ఫిషెస్ చూస్తుంటే అబ్బా మేము వెళ్ళింది ఆదివారం, కాస్త ముందు వచ్చి ఉంటే కూరకు పని చేస్తుంది కదా అనిపించింది. తర్వాత అనిపించింది అనమాట ఈ ఓన్లీ ఫర్ డెకరేషన్ అని. సో ఇందులో నాకు ఈ ఎగ్జిబిషన్ మాకు అట్రాక్టివ్ అనిపించిన ప్లేసెస్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ ఇదంతా ఒక పార్ట్ అయితే ఇంకొంచెం ముందుకెళ్తుంటుందండి. అదేంటో చూసేయండి.
అండ్ ఫైనల్లీ ఈ టన్నల్లోకి అయితే వస్తాం అనమాట. ఇదంటే ఫుల్ క్లోజ్డ్ టన్నల్, అంటే పైనుంచి మొత్తం అంతా ఫిషెస్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ టన్నల్లోకి నేను నడుచుకుంటూ వెళ్ళడం ఆబ్వియస్లీ సెకండ్ టైం అనుకుంటా. ఇది సెకండ్ టైం పెట్టారు, ఫస్ట్ టైం పెట్టినప్పుడు కూడా వెళ్ళండి, సెకండ్ టైం పెట్టారు అప్పుడు కూడా ఈ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను. చేపలు అయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అనమాట. ఇవి అయితే జాపనీస్ బుల్లెట్ ట్రైన్ లాగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి అంటే లిటరల్లీ అంత పెద్ద చేప, లైక్ అది మోస్ట్ ప్రాబ్లీ వెళ్ళలేదన్నా ఒక 10 కిలోస్ అయితే ఉంటుంది, అంత పెద్ద ఫిష్ ఉందన్నమాట అది. సో ఈ టన్నల్ దాటుకొని మేము కొంచెం లోపలికి వెళ్ళేసరికి అందరూ గుమ్ముగుడు చూస్తున్నారు ఒక చోట. ఇదేంట్రా బాబు అని అనుకుంటే అందులో ఒక్క అమ్మాయి అయితే అలా సాగర్ కన్య మేకప్ వేసుకొని ఆ డ్రెస్ కట్ అంతా కూడా సాగర్ కన్యలా వేసుకొని ఆవిడైతే వాటర్ లో పల్టీలు కొడుతున్నారనమాట. నాకైతే చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడం. ఎంతమంది ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ఈవిడైతే అసలు చాలా అంటే నాకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్కిన్ కూడా త్రూ అవుట్ రోజంతా వాటర్ ఉండడం వల్ల వాళ్ళ స్కిన్ ఏమైందంటే కొంచెం నానిపోయిన టైప్ వైటిష్ కలర్ వచ్చేసింది. అండ్ ఇదైతే నాకు చాలా నచ్చింది అనమాట. ఆ సర్కిల్ చూసారు ఆయన భలే తీస్తున్నారు. మీరు వెళ్ళిపోతుంటే ఒకసారి ఆగండి, నేను మళ్ళీ చేస్తాను మీకు నీట్గా వచ్చేటట్టు అని చెప్పి ఆగి మరీ చేశారనమాట మేము వెళ్ళిపోతుంటే. అండ్ అది ఆగమన్నారు. ఆగిన తర్వాత ఒకసారి కొంచెం ఆ వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని, ఆయన ఆక్సిజన్ అయితే అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఆయన కిందకు వచ్చారనమాట. కిందకు వచ్చి ఆయన కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. అది ఆ రింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అప్పటికే ఇంక చాలా బ్రదర్ మేము వెళ్ళిపోతాం అంటుంటే ఆయన వెయిట్ చేయండి అని చెప్పి త్రూ యాక్షన్స్ ద్వారా చెప్తున్నారు అనమాట. మాకైతే అసలు చాలా ఇంప్రెసివ్ అయింది. ఇదైతే చాలా, నేనైతే ఫస్ట్ టైం చూడటము. ఇదిలో ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్స్, చిన్నపిల్లల గేమ్స్, ఆర్చరీ అని, గన్ షాట్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవన్నిటితో కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా చాలా, అంటే పెద్దవాళ్ళకి చాలా అంటే గేమ్స్ పెట్టారని చెప్పాను కదా. ఆ గేమ్స్ వచ్చేసరికి ఎప్పుడు మన ఎగ్జిబిషన్లోకి వెళ్ళినా సరే ఆల్మోస్ట్ ఒక జెయింట్ వీల్ అనో, లేకపోతే బ్రేక్ డాన్స్ అనో, లేకపోతే కొలంబస్ అనో, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకొని ఈ ఫ్లైట్స్ అని, హెలికాప్టర్ అని ఇవన్నీ ఎలాగైతే ఉంటాయో, సో వాటితో పాటు వీళ్ళు ఏంటంటే అంటే వాటి నేమ్స్ అయితే నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ వాటి గేమ్స్ అయితే చాలా బాగా పెట్టారు. మేమైతే ఆర్చరీ ట్రై చేసాం అనమాట. ఆ ఎల్లు దాంట్లో తగిలిద్దామో చిన్న ఆశ. ఏదో అంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ గారి లాంటి కాకపోయినా ఏదో మా వంతు మేము ఏదో ట్రై చేసాము. సో ఆల్మోస్ట్ తగులుతుందేమో అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ ఆ ఎల్లో దానికి క్లోజ్ రెడ్ దాంట్లో అయితే తగులుతున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి చూసారా ఎంత కొత్తగా ఉన్నాయి. అన్ని కూడా గేమ్స్ అయితే చాలా లేటెస్ట్ వెర్షన్స్ అయితే పెట్టారనమాట. అండ్ మేమైతే టైం అయిపోతుంది, ఇంక చీకటి పడిపోతుంది అని చెప్పేసి మేమైతే రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ స్టార్ట్ అవుతూ దారిలో ఆల్మోస్ట్ టైడ్ అయినప్పుడు మనకి తెలుసు టీ కాబట్టి లెమన్ టీ తాగేసి అయితే మేము స్టార్ట్ అయ్యాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.